అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కానిస్టేబుల్ సెలక్షన్ ప్రక్రియకు వేదికైంది ఒంగోలు పోలీస్ పెరేడ్ గ్రౌండ్. గత కొన్ని రోజుల నుంచి కూడా కానిస్టేబుల్ సెలక్షన్స్ కోసం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడైతే పూర్తిగా ఏర్పాట్లు జరిగింది. ఈ రోజు నుంచి జనవరి 12వ తారీఖు వరకు కూడా జరుగుతున్నటువంటి ఈ సెలక్షన్స్ పూర్తిగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరిగింది. ఇక్కడ ఏర్పాట్ల గురించి, అదేవిధంగా సెలక్షన్ ప్రక్రియ గురించి మనతో పాటు మాట్లాడే కోసం ఉన్నారు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు. వారు మాట్లాడి తెలుసుకుంటారు. సార్ చెప్పండి, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఇక్కడ కానిస్టేబుల్ సెలక్షన్ ప్రక్రియ కోసం. ఈ రోజు అయితే ప్రారంభం కూడా అవుతుంది. అసలు ఈ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది? చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఆస్పిరెంట్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. వీళ్ళకి వచ్చిన తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ అయింది. ఆ తర్వాత హైట్, వెయిట్, చెస్ట్ ఇవన్నీ కూడా ప్రాపర్గా పాస్ అయిన వాళ్ళకి, అలాగే 1600 మీటర్స్ కండక్ట్ చేస్తున్నాం. అంతా కూడా సీసీ కెమెరా సర్వేలెన్స్లో జరుగుతుంటుంది. అంతా టెక్నికల్లీ మనం RFID ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇదంతా కూడా మెజర్మెంట్ జరుగుతుంది. ఎక్కడ మాన్యువల్ ప్రాసెస్ ఉండదు, ఎక్కడ మ్యానిపులేషన్కి తావులేని విధంగా ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. కుర్రాళ్ళు కూడా ఉత్సాహంగా చాలామంది దాదాపు 90% క్వాలిఫై అవుతున్నారు. అలాగే ఈ 1600 అయిన తర్వాత, మీటర్స్ అయిన తర్వాత 100 మీటర్స్ అలాగే లాంగ్ జంప్ ఉంటుంది. సో ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయింది. క్యాండిడేట్లు కూడా మార్నింగ్ టైం స్లాట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఏ టైం వచ్చినా కూడా మార్నింగ్ 10 లోపల ఎప్పుడు వచ్చినా వాళ్ళు మార్నింగ్ 3:30, 4 కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏ టైంకి వచ్చినా వాళ్ళని తీసుకొని మనం మినిమం మనకు కావాల్సిన వాళ్ళ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రెష్ అవుతారు. ఫ్రెష్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ జరుగుతాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ క్యాండిడేట్లు కూడా సర్టిఫికేట్లతో రావాలి. ప్రాపర్ అక్నాలెడ్జ్మెంట్ అన్నీ కూడా తీసుకొని రండి. సో ఇక్కడ ఈజీగా వెంటనే అయిపోతుంది. క్యాండిడేట్ని రిక్వెస్ట్ చేసేదంటే కొంచెం తొందరగా వస్తే ఎర్లీ అవర్స్లో మార్నింగ్ 4, 4:30, 5కి ముందుగా వెరిఫై చేసుకొని ఈ ఎండ్ వచ్చే లోపల వాళ్ళకి కొద్దిగా మనం 1600 మీటర్ కండక్ట్ చేయగలుగుతాం. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఫస్ట్ టైం అభ్యర్థులకి ఫాస్ట్యాగ్ లాగా ఒక రిస్ట్ బ్యాండ్ కూడా తయారు చేస్తున్నారు. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? ఇందువల్ల అది ప్రత్యేకించి ఈసారి ప్రవేశపెట్టడం జరుగుతుంది. లేదు, RFID ట్యాగ్ అది. సో దానివల్ల సెన్సార్స్తో టైమింగ్ మెజర్మెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా మాన్యువల్ అనేది లేకుండా ఈ సెన్సార్స్తో చేయడం వల్ల ప్రెసిషన్ ఉంటుంది. టైమింగ్లో కరెక్ట్గా మిల్లీ సెకండ్స్తో కూడా దీంట్లో మెజర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో మాన్యువల్లో లేని విధంగా దీంట్లో ఎటువంటి అవకాశాలు ఉండవు, తప్పులకు అవకాశాలు లేని విధంగా ఇది తీసుకురాబడింది. అయితే ఇప్పుడు ప్రజెంట్ కానిస్టేబుల్ సెలక్షన్స్ అంటే ప్రధానంగా వినిపించే సమస్య దళారులు. ఉద్యోగాలు ఇప్పిస్తాము, అమౌంట్ కడితే అని చేసి, ప్రత్యేకించి అలాంటి వారి కోసం, అభ్యర్థుల కోసం మీరేం చెప్తారు, దళారులకు మీరేం చెప్తారు? ఫస్ట్ స్టూడెంట్స్, ఆస్పిరెంట్స్ ఎవరున్నారో వాళ్ళకి చెప్పేది నేను ఏంటంటే, ఇక్కడ ఈ ప్రాసెస్ మీరు కూడా దీన్ని అబ్జర్వ్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఎక్కడ కూడా ఎవరు కూడా చేయి పెట్టి దీంట్లో కరెక్షన్ చేసే పరిస్థితి లేదు. అంతా టెక్నికల్లీ మొత్తము RFID ట్యాగులు కానివ్వండి, సెన్సార్స్ ద్వారానే రన్నింగ్, లాంగ్ జంప్, 100 మీటర్స్ జరుగుతుంది. ఎవరు కూడా దీంట్లో మ్యానిపులేట్ చేయలేరు. సో వాళ్ళ యొక్క కెపాసిటీ ఏముందో అది తప్ప, ఏ దళారులు వచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నా, ఇక్కడ పాస్ చేస్తామన్నా ఇదంతా బూటకమే తప్ప, ఎవరన్నా క్యాండిడేట్లు పాస్ అయితే దళారులు ఇప్పిస్తామని చెప్పి డబ్బు తీసుకొని వాళ్ళు సొంతంగా పాస్ అయ్యి వాళ్ళు రావటమే తప్ప, అప్పుడు వీళ్ళు డబ్బులు తీసుకునే దానికి ఎరేస్తారు తప్ప, ఎవరు కూడా నమ్మి మోసపోవద్దు. దళారులు ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే మా దృష్టికి తీసుకొని రండి, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కడతాను నేను. మొత్తానికి కూడా ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి కానిస్టేబుల్ ప్రక్రియకు సంబంధించి పూర్తిగా కూడా జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు అయితే పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ విజువల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ గత కొన్ని రోజుల నుంచి కూడా రన్నింగ్ ట్రాక్ కానీ, లాంగ్ జంప్, హై జంప్ కోసం, అదేవిధంగా ఫిజికల్ టెస్టులు చేసే దానికోసం కూడా అనేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి జనవరి 10వ తారీఖు వరకు జరుగుతున్న ఈ సెలక్షన్ కూడా మొత్తం కూడా 5345 మంది అభ్యర్థులు పాల్గొనగా, దాంట్లో 4435 మంది మగవారు, 910 మంది ఫీమేల్ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా 1800 మీటర్లు, 100 మీటర్స్, లాంగ్ జంప్, హై జంప్ మొత్తం కూడా అన్ని ఫిజికల్ టెస్టులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఇక్కడే చేస్తున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా జరగాల్సిన ప్రక్రియ కూడా వాళ్ళు తేదీ కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ప్రక్రియ మొత్తం కూడా ఈ 12 రోజులు జరుగుతుంది. ఈ 12 రోజులు కూడా స్లాట్ వారుగా, అంటే అభ్యర్థులు ఏ రోజు ఎవరు రావాలి, ఏ సమయానికి రావాలి అనేది కూడా పూర్తిగా కూడా వాళ్ళకి ఇచ్చిన హాల్ టికెట్ మీదే కూడా దాని మీద తేదీని, సమయాన్ని కూడా ఖరారు చేసిన పక్షంలో కూడా అభ్యర్థులు ముందుగానే చూసుకొని రావాలి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు చెప్తుంది ఏంటంటే, దళారు మాటలు వినొద్దు, అభ్యర్థులు వాళ్ళ యొక్క స్వయం కృషితో ఈ ఉద్యోగాలు అయితే సాధించుకోవచ్చు. అంతేగాని దీంట్లో ఎటువంటి
అవకతవకలుగా అవకాశం అయితే లేదు. పూర్తిగా కూడా ట్రాన్స్పరెంట్ జరుగుతుంది. మొట్టమొదటిసారిగా కూడా సాంకేతిక పరిజ్ఞానం పూర్తి స్థాయిలో కూడా ఈ రిక్రూట్మెంట్కి ఉపయోగిస్తున్నామని చెప్పేసి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.